హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు ఎంతో ఆరోగ్యమైన లడ్డూని 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులోకి పెసరపప్పును వేస్తున్నాను. పెసరపప్పుని 4 స్పూన్లు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పచ్చి వాసన పోయి ఒక మంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి. అంటే ఒక 2 నిమిషాలు వేయిస్తే కరెక్ట్గా సరిపోతుందండి. 2 నిమిషాల తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పెసరపప్పుని పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ అవ్వటం స్టార్ట్ అయ్యింది. ఇలా పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 కప్పు పప్పులను వేసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేదాకా కలుపుతూ వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యి పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోతాయి. వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఫ్రై చేసుకున్న పెసరపప్పుని అలాగే ఫ్రై చేసుకున్న పప్పులని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు దాకా బెల్లాన్ని వేస్తున్నాను. బెల్లానికి బదులుగా చక్కెరని కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 ఏలక్కలని వేసుకోవాలి. ఇవి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. వీటన్నింటినీ బాగా ఫైన్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఉండలేమీ లేకుండా స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని అందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒక 6-7 స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగాక కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేను కాజు, బాదాం ముక్కల్ని వేసాను. మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేయచ్చు, లేదా టోటల్గా స్కిప్ చేసేయచ్చండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని వెంటనే గ్రైండ్ చేసుకున్న పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతులతో బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూలని చుట్టుకోవాలండి. ఒకవేళ నెయ్యి సరిపోకపోతే 2-3 స్పూన్లు నెయ్యిని వేడి చేసి ఇందులోకి వేసుకోవచ్చు. చూసారు కదా, ఇందాక లడ్డు చుట్టడానికి రాలేదు, సో నేను మరి 2-3 స్పూన్లు నెయ్యిని వేసాను. సో ఇప్పుడు లడ్డు చుట్టడానికి వీలయ్యేలాగా పిండి రెడీ అయిపోయింది. చూడండి, పర్ఫెక్ట్గా లడ్డు రెడీ అయింది. ఇలానే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లడ్డూలు సున్నుండల టేస్ట్తో చాలా రుచిగా త్వరగా కూడా రెడీ అయిపోతాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.